హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి అఫీషియల్. సో అందరు బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. వీడియోస్ అప్లోడ్ చేయక చాలా అంటే చాలా డేస్ అయిపోయింది. ఎందుకు ఏంటి అంటే ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అయితే అర్థమైపోద్ది. న్యూ ఛానల్ పెట్టాక కూడా నేను వీడియోస్ చాలా డేస్ అయిపోయిందో 10 డేస్ అయిపోయినట్టుంది మేబీ నేను అప్లోడ్ చేయక. ఎందుకంటే నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. రీజన్ ఏంటంటే ప్రతి దానికి కూడా చిన్న విషయానికి కూడా ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే అండి, చిన్న విషయానికి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. అదైతే కరెక్ట్ కాదండి. నెక్స్ట్ సూసైడ్ చేసుకునే ముందు కూడా మీ పేరెంట్స్ కోసం అయితే మీరు ఆలోచించుకోవాల్సిందే. సో ఎందుకు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే రీజన్ అయితే బలంగా అయితే ఉందండి. నేనైతే మేబీ అంటే ఫెస్టివల్ ఉంది కదా, వరలక్ష్మి వ్రతం, దానికోసం అయితే వచ్చాను. కాకపోతే ఈలోపే ఇంత జరిగిందనమాట. అదేంటంటే నా సొంత మేనల్లుడు అనమాట. సో అన్నయ్య కొడుకు, తనకి వచ్చి 17 or 18 ఇయర్స్ అయితే ఉంటుంది. తనైతే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అనమాట చిన్న విషయంలో. అది లవ్ కూడా కాదండి, ఫ్రెండ్స్ చిన్న మాట అన్నారని చెప్పేసి తను సూసైడ్ చేసుకున్నాడు. చిన్న చిన్న విషయానికి సూసైడ్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు కదా. ఈ జనరేషన్ ఎలా ఉందంటే బెదిరించాలనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు అడిగింది ఇవ్వాలంటే నేను బెదిరిస్తేనే ఇస్తారనుకుంటున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. ప్రతిదానికి సూసైడ్ అయినా ఎందుకు చేసుకున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. లవ్ ఫెయిల్యూర్ అని, లవ్ చేసే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందని చిన్న చిన్న విషయానికైతే సూసైడ్ చేసుకుంటున్నారు. సో అదే విధంగా నా అమ్మ మేనల్లుడు అయితే అలాగే చేశాడనమాట. చిన్న విషయం అనమాట, బైక్ కొనలేదని తను సూసైడ్ చేసుకున్నాడు అనమాట. సో మేము టైంకి అయితే ఇక్కడ లేము, కడపలో ఉన్నారు. మమ్మీ అండ్ మా బ్రదర్ కూడా నన్ను తీసుకురావడానికి ఇక్కడికి ఫెస్టివల్ అని తీసుకురావడానికి వచ్చారనమాట. సో ఆ టైంలో తను అలా చేసుకున్నాడు. కాబట్టి టైంకి అయితే మేము అటెండ్ అవ్వలేదు. బాడీ అయితే తీసుకొని పోయినారనమాట. అందుకనే ఇంకా ఎన్నో డేస్ అవ్వలేదు, మేబీ 5 or 6 డేస్ అయినట్టుంది. సో చాలా బాగుంటాడు మా అల్లుడైతే. తనైతే అలా ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒక్కటేనండి, సిచ్యువేషన్ లవ్ ఫెయిల్యూర్ అని ప్రతి దానికని మీరు బాధపడి మీ పేరెంట్స్ని ఎందుకు బాధ పెట్టేలా చేస్తున్నారు? ఇప్పుడు తను వద్దు అని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీరు స్ట్రాంగ్గా నుంచోవాలి కదా. అలాగే చిన్న విషయానికి కూడా సూసైడ్ ఎందుకండి? మీకు జన్మనిచ్చారు కదా, దమ్ము ఉంటే ఓపెన్గా చెప్పాలంటే మీకు దమ్ము ఉంటే కష్టపడి మీ కాళ్ళ మీద మీరు నుంచోవాలి. అంతేగాని ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే నెక్స్ట్ ఎవరికండి? ఇప్పుడు రిలేటివ్స్ వస్తారు, ఓ 2 days 3 days ఓకే, నెక్స్ట్ ఎవరికండి ఆ పెయిన్? మన కన్నా తల్లిదండ్రులకే కదా. ఇప్పుడు సమ్ సిచ్యువేషన్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక బేబీ తల్లిని కాబట్టి నాకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. వాళ్ళ బాధ కూడా అంతే కదా. ఇప్పుడు మీరు చేసుకున్నారే అనుకో, మీ అదృష్టం బాగుండి మీరు బతికి బయటపడితే ఓకే, లేదు అంటే ఏమవుతుంది? చనిపోతే ఇంకా ఏమవుతుంది? మీరు వచ్చి చూస్తారా? మీ పేరెంట్స్ ఎంత గుండెలు బాదుకొని ఏడుస్తారు. ఏది ఉంటే తేల్చుకోవాలి తప్ప, అంతేగాని చిన్న చిన్న విషయానికి చనిపోవడం ఏంటండి రీజన్ లేకుండా? దేవుడు మానవ జన్మ ఒక అదృష్టం. ఎందుకు పుట్టామంటే అది సాధించిందా ఉండాలి తప్ప మధ్యలోనే ఖతం చేయాలి హక్కు ఎవరికి లేదు. అయినా సరే ప్రతి ఒక్కరు ఇలా చేస్తున్నారండి. ఇప్పుడు చాలా న్యూస్ల్లో కూడా చూస్తున్నాం, ప్రతి ఒక్కటి చనిపోవడం అలా ఇలా చేస్తున్నారు. ఎందుకు అలాగా? ఇప్పుడు లవ్ ఫెయిల్యూరే అనుకుందాం, తను వద్ద బతుకు అంతే తప్ప తన కోసం నువ్వు చనిపోయిన తర్వాత నీ పేరెంట్స్ బాధపడ్డాం, ఇదంతా కరెక్ట్ కాదు కదా. అందుకే రీజన్ ఏంటంటే నేను అసలు ఈ వీడియో కూడా అప్లోడ్ చేసేంత టైము లేదు, అండ్ సిచ్యువేషన్ కూడా నాకు బాగాలేదు. కాకపోతే ప్రతి ఒక్కరికి తెలియాలా, చిన్న చిన్న విషయానికి సూసైడ్ చేసుకోవడం అండ్ అలాగా ఆ అమ్మాయి కాదనుకొని సూసైడ్ చేసుకోవడం, ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు చనిపోవడం, ఎగ్జామ్లో మార్క్స్ తక్కువైందని చనిపోవడం, ఎందుకు అలాగా? మనిషి అన్నప్పుడు బతికామా సచ్చామని కాదు కదా, ఏదో ఒకటి ఉండాలి కదా టాలెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉంటారు. నాలో ఏముంది, నేనైతే గ్రాడ్యుయేట్ చేశాను, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నా అదృష్టం బాగుంటే నేను ఇది బాగుంటే నెక్స్ట్ ఏంటో చేసుకుంటాను అంతే తప్ప ప్రతిదానికి చనిపోవాలని రీజన్ లేదు కదండి. అది చనిపోతే ఇంకెందుకు ప్రతిదీ? నాకు అర్థం కాక
నాకైతే ఈ మ్యాటర్ వినగానే నాకు కాల్ చేసి చెప్పినప్పుడు నేనైతే షాక్ అసలు. ఆ మ్యాటరు అసలు అది చిన్న విషయం అనమాట. నీకు బైక్ కొనియకపోతే నీకు దమ్ముంటే కొనుక్కొని, నేను తల్లిదండ్రులు వాళ్ళు కన్నారు కదా, మిమ్మల్ని 9 నెలలు మోసి మిమ్మల్ని బయటికి తీసి మీకు పెళ్ళయిందాక మిమ్మల్ని పోషించి అది చేసిన వాళ్ళంత కష్టపడాలా? ఇది మాటలు కాదు, లైఫ్ అండి. వాళ్ళెంత ఇదవ్వాలి. ఇప్పుడు కొని ఇవ్వలేదు అనుకుందాం, ఓకే, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, సిచ్యువేషన్ బాగాలేదు అనుకున్నప్పుడు వదిలేయాలి అంతే తప్ప దానికోసం చనిపోవడం, ఈ లో ఫెయిల్యూర్ అని చనిపోవడం, నెక్స్ట్ మీ వెనకాల ఉన్న వాళ్ళ కోసం మీరైతే ఆలోచించడమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదండి చెప్పేది. ఏదో అనుకుంటున్నారు లైఫ్ అంటే ఏంటక్క. ఇప్పుడు సపోజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకటి అంటారు, ఏంటక్క ఈ సోది ఏంటి అన్న. ఇది మీకు సోదిలా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఒక బేబీకి తల్లిని, నాకు తెలుసా ఆ విలువేంటో తెలుసు. 9 months నేను నా బేబీని కన్నా, నేను 9 months మోసి నా బేబీని కన్నాను. తను 1 second కదా, 1 minute నా కళ్ళ ముందు లేకపోతే నేను అల్లాడిపోతాను. ఒక తల్లి మనసు అది అల్లాడిపోతుంది. నేననే కాదు, ఒక అమ్మ, ఒక తల్లి అన్నప్పుడు అల్లాడిపోతారు ఒక బేబీ లేకపోతే. ఆ టైంలో ఇక్కడిక్కడే బయటికి వెళ్తే ఓకే ఓకే, శాశ్వతంగా ఆ కొడుకు కూతురు లేకపోతే వాళ్ళంతా అల్లాడిపోతారు. పైకి నవ్వుకుంటూ బాగానే ఉన్నాను, నార్మల్ అయిపోయాను, ఇప్పుడు మీరు చనిపోయిన తర్వాత నార్మల్ అయిపోయాను, పర్లేదు బాగానే ఉంది నాకు అనుకుంటారే వాళ్ళు. ప్రతి క్షణం అయ్యో నా కొడుకు ఇంత కొడుకుని చేసుకొని పోగొట్టుకున్నానే, ఇంత కూతుర్ని చూసుకొని పోగొట్టుకున్నానే అన్న పరిస్థితి వాళ్ళు తీసుకురాకూడదు కదా మనం. నేను నమ్మలేని విషయం అండి అసలు. నా లైఫ్లో ఇది జరుగుతుందా అనుకోలేదు. వాడు నేను చాలా క్లోజ్ అనమాట, నా అల్లుడు నేను. ఇట్లా జరిగిందంటేనే మాకు పెద్ద షాక్. సగం ఏంది తలగ పట్టుకున్నామట విషయం, టాపిక్ తెలియగానే మేము తలగ పట్టుకున్నాం. అంతవరకు చేసుకునేది కాదు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులే కదా బాధపడుతున్నారు. అలాగా ఇంకెవ్వరు చేయకండి అలాగా. వాళ్ళకి జరిగినట్టు మీకు జరగకూడదనే నేను ఈ వీడియో చేశాను. ఇప్పుడు నా సిచ్యువేషన్ వీడియో చేయే సిచ్యువేషనే కాదు నాదైతే. నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నేను కడప వెళ్ళిపోయాక అప్పుడు చేద్దాంలే అనుకున్నాను, కానీ అప్పటి వరకు ఎందుకులే, ఎప్పుడే నేను వీడియో రిలీజ్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి నేను వీడియో తీశాను అనమాట. ఫైనల్గా ఒకటే చెప్తానండి, చిన్న చిన్న విషయానికి చనిపోవడం అయితే కారణం కాదు. అలా చేయకండి. అలా చేస్తే మీరే పోతారు. వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్, వాళ్ళు మర్చిపోతారు, మీరే పోతారు. అలా ఇంకెప్పుడు చేయకండి. ఎందుకంటే మీరు చనిపోయి ఆ తర్వాత ఆ బాధను మీ తల్లిదండ్రులు అయితే మిగల్చకండి. నేను చెప్పేది అయితే ఇదే. ఫైనల్గా నేను చెప్పేదంటే ఇదే, మీరు ఆ పొరపాటు అయితే చెయ్యొద్దు. నేను అంతలా కూర్చొని చేస్తానా, నేను అసలు మా పొజిషన్ అసలు అలా ఉంది. మాకు ఏం చేయాలో తెలియక, ఏం చేసుకోవాలో తెలియక అలా ఉన్నాను. తను అలా చేసుకున్నాడని ఒప్పుకొని, లవ్ ఫెయిల్యూర్ కూడా కాదండి, తను చాలా స్ట్రాంగ్. చిన్న విషయానికి తను బైక్ కొనివ్వలేదు, అది కొనివ్వలేదు అని చనిపోవడం కూడా కరెక్ట్ కాదు. అలాగ తన లైఫ్లో జరిగినట్టు ఇప్పటి నుంచి ఎవరి లైఫ్లో జరగకూడదు. నేను కోరుకునేది అది ఒకటండి. చిన్న చిన్న విషయాలకి అయితే చనిపోకండి. మీకు దమ్ముంటే మీరు ఎదిగి చూపించండి. మీరు వద్దు కాదనుకునే అమ్మాయి అయితే అదిగో మిమ్మల్ని చూసి వాళ్ళు ఇలాంటి ఉన్నాను వదులుకున్నాను అనుకోవాలి. అదే గర్ల్స్ అయితే తను నువ్వు కాదనుకొని, ఇప్పుడు గర్ల్స్ కూడా ఆయన మొదలెట్టారు పురుగుల మందు తాగడం అలాంటివి. ఎందుకు? ఎవరు శాశ్వతం కాదు భూమి మీద. ఎవరో ఒకరు ఎప్పుడు శాశ్వతం కాదు. ఏ బంధం ఉండదు. మన టైం వచ్చినప్పుడు మనం పైకి వెళ్ళిపోవాలి, అంతేగాని మధ్యలోనే వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అది మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, మేబీ అనుకుంటున్నాను అంతే. నేనైతే అప్లోడ్ చేసే ఇది లేదండి, నాకైతే చాలా ఇది ఈరోజు తెలియాలి అందరికీ అని నేను చేశాను అనమాట, అంతే. సో ఫైనల్గా అయితే నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏది చేయకండి, ఆలోచించకండి, ఏం చేయకండి. బుద్ధిగా చదువుకున్నామా, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మమ్మీ డాడీని ఎలా చూసుకున్నామా, నెక్స్ట్ మన లైఫ్లో వచ్చిన వాళ్ళు ఎలా బాగా చూసుకున్నామా లేదా అన్నట్టే ఉండండి.
సరేనా? ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నా వీడియో అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.